వెల్కమ్ టు ఆర్ఫీ టీవీ న్యూస్. వారాహి అమ్మవారి దేవాలయం కూల్చివేతపై తిరుపతి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన హిందూ సంఘాల నేతలు భూదేవి రూపంగా శ్రీ ఆది వరాహి అమ్మవారు తిరుచానూరులో వెలిసారు కానీ అదే క్షేత్రాన్ని కూల్చివేసిన ఘటన హిందూ ధర్మాన్ని గాయపరిచింది. అమ్మవారి ఆలయం కూల్చడం అంటే ఆ నమ్మకాన్ని నిలరాచడమే. ఇది కేవలం కట్టడానికి కాదు, ఒక సమాజం మనసును కూల్చివేయడమే. ఇది మా అమ్మవారు, మా జీవితాల్లోని దేవత. దీన్ని దెబ్బతీయడం అనేది మాకు ఇప్పుడు ఒకే ఒక్క శబ్దం వినిపిస్తుంది. ధర్మం కాపాడాలి, ఆలయం తిరిగి నిర్మించాలి, అమ్మవారి మహిమను అవహేళన చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మహారుద్ర వారాహి స్వామి హిందూ సంఘాల నేతలు, హిందూ బంధువులందరూ ఈ విషయంపై మద్దతు ఇవ్వడం జరిగింది. వినతి పత్రం అందుకున్న డిఆర్ఓ, రెవెన్యూ శాఖకు, పోలీస్ శాఖకు ఈ సమస్య మీద ఎంక్వైరీ చేసిన తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జై వరాహి, నమో వరాహి. ఎన్నో సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకుంటూ యజ్ఞయాగాలతో విలిసిల్లినటువంటి వారాహి దివ్యక్షేత్రం నిన్న ముష్కరుల చేతిలో నేలమట్టమైపోయింది. ఈ అమ్మవారి మూల విగ్రహాన్ని కత్తులతో నరికివేయడం అనేది మన తల్లి పైన జరిగినటువంటి అఘాయిత్యంగా ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల నుంచి నాకు అనేక మంది భక్తులు ఫోన్ చేసి కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఇది అమ్మవారు బలంగా నిలబడడానికి మరో సంకేతమేమో. ఇలాంటి దుర్మార్గులని వదిలిపెట్టకండే, ఇలాంటి వారు ఉన్నారు ఈ లోకంలో అని వారాహి భక్తులకు తెలియజేస్తుంది. ఆమె సర్వసైన్యాధ్యక్షురాలు. యుద్ధం జరిగినప్పుడు ఆమె ఊహ్యకర్త. ప్రతి యుద్ధంలో, దేవతా యుద్ధంలో. ఈరోజు ఈ మానవ రూపంలో ఉండేటువంటి రాక్షసులు చేసిన యుద్ధానికి ఆమె సేనాధిపతి, మనం సైనికులం. ఆ యొక్క లక్ష్యంతో అమ్మవారికి అత్యంత వైభవోపేతమైనటువంటి మహా ఆలయాన్ని అదే ప్రాంతంలో నిర్మించి యథావిధిగా అమ్మవారికి మరింత మెరుగైన పూజలు, ఉత్సవాలు జరుపుకునే భాగ్యాన్ని వారాహి భక్తులకు, వారాహి సైన్యం సేవకులకు, హిందూ మతం పట్ల విశ్వాసం, అచంచలమైన భక్తి ఉన్న యువతకు ఇది ఒక అమ్మవారిచ్చినటువంటి ఒక కార్యదీక్ష. ఈ కార్యదీక్షను యువకులందరూ తమ భుజస్కంధాలపై వేసుకొని మన సేనాని, దేవతా సైన్యాధిపతి, సర్వదేవతా సైన్యాధిపతి, దండనాథ అయినటువంటి వారాహి సైన్యంగా మనమందరం ఉండి హిందూ ధర్మాన్ని రక్షించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ యొక్క జరిగిన సంఘటనల పైన ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి దీనిపైన వెనువెంటనే చర్యలు తీసుకోమని, వారు పనిచేస్తున్నటువంటి ధార్మిక సంస్థ నుంచి వారిని ఆ సంస్థ నుంచి తొలగించి వారిని శిక్షించాలని చట్టపరంగా మేము కోరుకుంటున్నాము. ఎవరు ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటారో కొంత ఒక వర్గం ఆ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకునే వ్యక్తులకు సంబంధించి వ్యక్తిగతమైన వ్యవహారాలను లేదా వారు ముందుకు వెళ్లకుండా అనేక అవరోధాలు పడినటువంటి కుట్రల్లో భాగంగా నా పైన కూడా నిన్నటి నుంచి కొన్ని మాధ్యమాలలో కుట్ర కోణాలు బయటపడుతున్నాయి. మరి నేను వారాహి ఉపాసకుడుగా, దీక్షాపరుడుగా ఏనాడు తప్పు చేయలేదు, తప్పు చేయను. ఏ దేవుడైనా వేరు కానీ వారాహి దగ్గర తప్పు చేస్తే వెంటనే శిక్ష ఉంటుంది. ఎప్పుడో నా గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను, వీడియోలను తీసుకొని నా పైన బురద జల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది
ధర్మాన్ని ముందుకు తీసే వ్యక్తులకి అవరోధం కాకూడదు, అవరోధం కాదు. అర్థం చేసుకున్న నా తమ్ముళ్ళు, అర్థం చేసుకున్నటువంటి నా అన్నలు, నాతో నిలబడినందుకు అందరికీ కృతజ్ఞతాభినందనలు. జై వారాహి. జై వారాహి మాత. నిన్న జరిగిన సంఘటన, మొన్న రాత్రి జరిగిన సంఘటన యావత్ హిందువులనే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి సంఘటన ఇది. ఒక గుడిని సమూలంగా నేలమట్టం చేయడం ఆ రోజు ఔరంగజేబుకి కానీ లేకపోతే గజనీకి కానీ బాబర్కి కానీ జరగని వాళ్ళు చేయలేని దుశ్చర్య ఈరోజు హిందువులు అంటూ చెబుతూ తిరుచానూరు గుళ్ళో పల్లకిని మోసేటటువంటి వాళ్ళు ఈరోజు అదే వారాహి అమ్మవారు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కొలిచి ఆ వారి వాహనాన్ని మోసే కుటుంబం ఈరోజు వారాహి అమ్మవారి గుడిని ఏమాత్రం కనపడకుండా నేలమట్టం చేయడం అనే ఈ దుస్సంస్కృతి, ఈ నీచులకు తగిన గుణపాఠం ఆ వారాహి అమ్మవారు చెబుతారు. నీచమైనటువంటి చావు వీళ్ళకి రాసి పెట్టింది. ఆ రోజు ఔరంగజేబు కన్నా వారికన్నా నీచమైనటువంటి చావు ఈరోజు వీళ్ళకి రాసి పెట్టిందని నేను తెలియజేస్తున్నా. ఈ ఖచ్చితంగా ఎక్కడైతే గుడిని నేలమట్టం చేశారో అక్కడే యావత్ హిందూ సమాజానికి వారాహి అమ్మవారికి క్షమాపణ చెప్పి మీరు అక్కడ గుడి కట్టించకపోతే మీ పతనము తథ్యమని ఇక్కడి నుంచి మేము హిందూ సంఘాలం మేమంతా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా అదే ప్రాంతంలో అదే దీంట్లో మరి ఒక్కసారి మేము బలంగా మా వారాహి అమ్మవారి వారి యొక్క ఆశీర్వాదంతో ఆమె యొక్క ఆజ్ఞతో అక్కడే బలమైన గుడిని నిర్మిస్తాం. అక్కడే మళ్ళీ రాబోయే రోజులు బ్రహ్మాండమైనటువంటి పూజలను ప్రారంభిస్తాం. ఖబర్దార్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, హిందువుల జోలికి వస్తే ఇది గతంలో కాదు. ప్రతి హిందువు జాగృతితో మేలుకొంటూ ముందుకు వస్తున్నాడు. జై శ్రీరామ్ అంటూ కదులుతున్నాం, జై శివాజీ అంటూ ముందుకు ఊగుతున్నాం. ఇంకా మీదట హిందువుల జోలికి ఎవరు వచ్చినా కానీ ఏమాత్రం ఉపేక్షించేది లేదు. ధర్మం కోసం, ఈ దేశం కోసం మా ప్రాణాలు సైతం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అదే ప్రాంతంలో మరి దేవాలయాన్ని కట్టి తీరుతాం. మరి ఒక్కసారి హిందూ ద్రోహుల్ని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై వారాహి. కన్న తల్లి లాంటి హిందూ ధర్మం పైన ఇది దాడి జరిగింది. మన కన్న తల్లిని అవమానిస్తా అంటే మనమే కామ్గా ఊరుకున్నట్టుంది. కాకపోతే ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు విగ్రహానికి చేతులు కూడా నరికేశారు. మొఘలులు కిల్జీలుగా అది చేసిన పని. మన హిందూ ధర్మాన్ని పాటించే నాయకులే, లోకల్ నాయకులే వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే వాళ్ళపైన ఎలాంటి చెప్పము చేసి చూపిస్తాము. ఖబర్దార్, హిందూ ధర్మం పైన ఎవరైనా దాడి చేయాలనుకుంటే ఆలోచించుకోండి. ఎవరిని వదిలిపెట్టాము, ఈడ్చుకొచ్చి కొడతామని తెలియజేసుకుంటున్నా. నా పేరు సురేష్ నాయక్, కదిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్. చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతవరకు ఒక పోలీస్ అధికారి కానీ, ఒక గవర్నమెంట్ అధికారి కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడడం కానీ, మాకేం న్యాయం చేయాలో, గుడి రిటర్న్ మళ్ళీ ఎటా దాన్ని కట్టాలి, అక్కడ పరిష్కారం ఎటా చేయాలని చెప్పేది ఇంతవరకు కూడా ఒకరు కూడా మాట్లాడిన పాపాన్ని పోలేదు. ప్రతి ఒక్కరు ఈ పార్టీ వాడని, వాడు ఈ పార్టీ వాడని చెప్పేసి వీళ్ళు కౌంటర్ వాళ్ళు, వీళ్ళు కౌంటర్ వీళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు తప్ప మా హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, మా దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఇంతవరకు కూడా నోరు విప్పి మాట్లాడిన పాపాన్ని ఒకడు కూడా పోలేదు. మేము ఒకటే మీకు హెచ్చరిస్తున్నాం, గుడి ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం దానికంటే గొప్పగా కూడా గుడి నిర్మాణం జరగాల. జరగకపోతే మేము అందరినీ చుట్టుముడతాము. దాంతోపాటు ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటాము. అలాగే ఈ తప్పు గుడిని కూల్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలా. రేపు ఎవడైనా సరే గుడి జోలికి కన్నెత్తి చూడాలంటే వెన్నుల్లో వణుకు పుట్టాలా. అది ఇప్పుడు ఏదో పార్టీలో ఉన్నారు, వాళ్ళు సమ్ క్యాడర్లో ఉన్నారని చెప్పి వదిలినట్టయితే మాత్రం మేమైతే వదలము. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. భారతదేశ పౌరులుగా, ఒక హిందువులుగా మా గుళ్ళు జోలికి వస్తే ఏమైనా చేసే అధికారం మాకుంది. మాకు ఒకరు అధికారం ఇస్తే మేము ముందుకెళ్ళే వాళ్ళం కాదు. జై శ్రీరామ్, జై వారాహి మాత. ఖచ్చితంగా దీని వెనకాల ఎవడోడు ఉన్నారో ప్రతి ఒక్కరు అంతు చూస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో తిరుచానూరులో వారాహి అమ్మవారి గుడిని పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. ఆ దుండగులను పోలీసు వారు పట్టుకొని వెంటనే శిక్షించే విధంగా ఆదేశాలు ఇస్తామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వెంటనే ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం హర్షణీయం. కానీ ఎక్కడైతే గుడిని కూల్చేశారో అక్కడే మళ్ళీ గుడిని తిరిగి స్థాపించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మేము దానికి పూనుకొనడం కాకుండా దాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. దీని వెనకాల ఎవరైతే మెయిన్ పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళని పోలీస్ యంత్రాంగం అతి త్వరగా జైల్లో పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో వాళ్ళకి మేమే కర్మై కూర్చుంటామని కూడా హెచ్చరిస్తున్నాం.
జై శ్రీరామ్. నిన్న తిరుపతి జిల్లా తిరుచానూర్ మండలంలో జరిగిన ఈ వారాహి అమ్మవారి మీద దాడిని హిందూ చైతన్య వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడైతే ఈ వారాహి అమ్మవారి ఎవరైతే మన సర్వసైన్యాధ్యక్షురాలు దుర్గామాతకి ఆవిడ మీద జరిగిన ఈ దాడిని హిందూ మతం మీద జరిగిన దాడిగా పరిగణిస్తూ దీన్ని తీవ్రమైన చర్యలు వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ గారికి కోరడం జరిగింది. ఇప్పుడు ఎస్పీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత దీని మీద కొంచెం సమయం ఇచ్చి చర్యలు తీసుకోకపోతే వారి మీద పెద్ద ఉద్యమంలాగా చేసి వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మన ప్రాంతం వరకు వెళ్ళింది. ప్రాంత అధికారులు కూడా దీని మీద తీవ్రంగా స్పందించి గట్టిగా దీని మీద చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. జై వారాహి, జై వారాహి.